కొలువుల కోసం చాలా మంది చదువుతూనే ఉంటారు. ఊర్లల్లా సిటీలల్లా చాలా మంది కొలువుల కోసం తిండి తిప్పలు మానేసి మరీ చాలా కష్టపడుతుంటారు. కానీ అందరికీ సర్కారు కొలువు వస్తాయా అంటే రావు. గట్లాంటిది ఒక సర్కారు కొలువు వచ్చుడే అదృష్టం అంటే వీళ్ళకి ఏకంగా ఒక్కరికి 2, 3, 5 కొలువులు వచ్చినాయి. గవాళ్ళని మీకు ఓ పాలి చూపిస్తా చూడుర్రి. సర్కార్ కొలువులు అంటే బంగారు బాత లెక్క. పిల్లలకి పెళ్లి చేయాలన్న సుతం ముందు పోరానికి సర్కార్ కొలువు ఉన్నదా లేదా అనే చూస్తారు. అందుకనే ఊర్ల నుండి సిటీలకు వచ్చి కోచింగ్ సెంటర్లలో చేరి బుక్కుల ముందటేసుకొని తిండి దీపాలు మానేసి మరీ చదువుతుంటారు. ఈ రోజుల్లో సర్కార్ కొలువు కొట్టాలంటే చాలా మంది వామ్మో సర్కార్ కొలువు మాతోని కాదా అని అనుకుంటుంటారు. గట్లాంటిది గీళ్ళు ఏకంగా ఒక్కొక్కరు 2, 3 ఒక్కలు అయితే ఏకంగా 5 సర్కార్ కొలువులు కొట్టిర్రంట. అవునల్లా గీ అన్న పేరు బల్వంతరావు అంట. అన్నది కామారెడ్డి జిల్లా తాడవాయి మండలం సంగోజి కూడా అంట. అన్నో పక్క పార్ట్ టైమ్ లో స్విగ్గీ జొమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్ గా చేసుకుంటానే చదువుకుంటా అన్న 3 సర్కారు కొలువులు కొట్టిందంట. టీజీటీ, పీజీటీ, జేఎల్ 3 కొలువుల కోసం రాస్తే 3 కొలువులు వచ్చినాయంట. ఈ అక్క పేరు జ్యోతి అంట. మహబాద్ జిల్లా కే సముద్రం అంట. ఆ అక్క పెళ్లి ఊర్లోనే హోటల్ నడుపుకుంటా ఖాళీ ఉన్నప్పుడల్లా చదువుకుంటా పరీక్షలు రాసిందంట. ఈ అక్కకు సుత పీజీటీ, టీజీటీ 2 నౌకర్లు వచ్చినాయంట. ఇగో అక్క పేరేమో మమత అంట. అక్కది జైత్యాల జిల్లా ల్యాగాల మర్రి అంట. ఈ అక్కకి ఏకంగా పీజీటీ, టీజీటీ గురుకుల లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పాటు ఇంకా మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నౌకర్సుతో వచ్చిందంట. మొత్తం 5 కొలువులు వచ్చినాయంట. ఒకరు పెండ్లై హోటల్ నడుపుకుంటా, ఒకరు ఫుడ్ డెలివరీ చేసుకుంటా సర్కార్ కొలువులు కొట్టి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.